ఒకే వీడియోగా వస్తుందన్నమాట. దీనివల్ల మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే వీడియో మొత్తం ఒకే ఎక్స్‌పోజర్ ఉంటుంది. ఇక ఫైనల్లీ ఎడిటింగ్. ఇలా మీరు అన్నీ పర్ఫెక్ట్‌గా చేస్తే ఎడిటింగ్ అనేది చాలా ఈజీ. నేను ఇన్‌షాట్ యాప్‌లో ఎడిటింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఆ వీడియో పార్ట్ మొత్తాన్ని ఇన్‌షాట్ యాప్‌లోకి ఇంపోర్ట్ చేసుకోండి. నేను చెప్పిన విధంగా వీడియో షూట్ చేస్తే మొత్తం సింగిల్ వీడియోగానే ఉంటుంది. ఎక్కడైతే ఏ పర్సన్ యాక్టింగ్ మొదలుపెట్టారో అక్కడ ఈ ఆప్షన్స్‌ని సైడ్‌కి మూవ్ చేసి స్ప్లిట్ చేసుకోండి. అండ్ ఇటువైపు ఉన్న మిగతా పార్ట్‌ని డిలీట్ చేయండి. అది అవసరం లేదు. తర్వాత బి పర్సన్‌గా కూడా యాక్ట్ చేశారు కదా! అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో అక్కడికి వెళ్లి దాన్ని కూడా స్ప్లిట్ చేయండి. తర్వాత బి పర్సన్ వీడియోపై ట్యాప్ చేసి ఈ ఆప్షన్స్‌ని ఇలా మూవ్ చేస్తే స్విచ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై ప్రెస్ చేయగానే ఈ వీడియో ఓవర్‌లే వీడియోగా మారిపోతుంది. తర్వాత ఆ వీడియోని ఇలా డ్రాగ్ చేసి ఏ పర్సన్ వీడియోకి సమానంగా పెట్టండి. అలా పెట్టిన తర్వాత మళ్ళీ ఓవర్‌లే వీడియోపై ట్యాప్ చేసి ఈ ఆప్షన్స్‌ని సైడ్‌కి మూవ్ చేస్తే మాస్క్ అనే ఫీచర్ కనిపిస్తుంది. దానిపైన నొక్కండి. తర్వాత స్టార్టింగ్‌లో ఉంది కదా! ఈ ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోండి. స్క్రీన్ పైన ఒక లైన్ కనిపిస్తుంది. దాన్ని ఈ విధంగా తిప్పి మధ్యలో పెట్టుకోండి. ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఉండాలి. తర్వాత ఈ లైన్ పక్కనే సర్కిల్ లాగా కనిపిస్తుంది కదా! దాన్ని కొంచెం డ్రాగ్ చేయండి. జస్ట్ కొంచెమే. ఎందుకంటే అది ఫేడ్ ఎఫెక్ట్ ఇస్తుంది. దానివల్ల 2 వీడియోస్ కరెక్ట్‌గా మెర్జ్ అవుతాయి. ఇప్పుడు చూడండి బి పర్సన్ ఎంటర్ అవ్వగానే బ్యాక్‌గ్రౌండ్‌లో కలర్ మారిపోవడం, మధ్యలో లైన్ కనిపించడం జరిగిందా? లేదు. బికాజ్ పర్ఫెక్ట్‌గా చేశాం కాబట్టి. అండ్ ఎడిటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మీరు చేయాల్సింది సింక్ అంతే. అంటే ఏ పర్సన్ లేదా బి పర్సన్ డైలాగ్ చెప్పిన తర్వాత మరో పర్సన్ దానికి పర్ఫెక్ట్‌గా స్పందించాలి. ఆ విధంగా మీరు సెట్ చేయాలి. అది ఎలా? ఒకవేళ బి పర్సన్ చెప్పే డైలాగ్స్ ముందే వచ్చేస్తుంటే అప్పుడు ఏ వీడియో యొక్క పార్ట్‌ని కొంచెం ట్రిమ్ చేయాలి. లేదా బి వీడియోని కొంచెం పొడిగించాలి. మీరేం చేసినా స్టార్టింగ్‌లోనే చేయాలి. వీడియో మధ్యలో కట్ చేసి పెట్టారనుకోండి అప్పుడు ఏమాత్రం బాగోదు. కరెక్ట్‌గా సింక్ అయ్యే వరకు మీరు సెట్ చేయాలి. అలా కరెక్ట్‌గా సింక్ చేసిన తర్వాత ఎండింగ్‌లో అవసరం లేని పార్ట్‌ని డిలీట్ చేసేయండి. అలాగే మరో విషయం బ్యాక్‌గ్రౌండ్‌లో నాయిస్ లేకుండా చూసుకోండి. దానివల్ల మీ వాయిస్ క్లారిటీగా ఉంటుంది. వీడియో ఎడిటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియోకి సౌండ్ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవచ్చు. కానీ నేను యాడ్ చేయలేదు. సౌండ్ ఎఫెక్ట్స్ యాడ్ చేస్తే మీ వీడియో ఇంకా రిచ్‌గా కనిపిస్తుంది. అది మాత్రం అస్సలు ఇగ్నోర్ చేయొద్దు. తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ కలర్ అడ్జస్ట్‌మెంట్. ఇది తప్పకుండా చేయాలి. ఇలా నార్మల్‌గా ఉన్న వీడియోని ఇలా బెటర్‌గా చేంజ్ చేశాను. ఫస్ట్‌లీ ఎక్స్‌పోజర్ లేదా బ్రైట్‌నెస్‌ని అడ్జస్ట్ చేయాలి. వీడియో డార్క్‌గా ఉంటే కొంచెం పెంచండి. ఓవర్ లైట్‌గా ఉంటే తగ్గించండి. నేచురల్ లుక్ రావాలి. తర్వాత కాంట్రాస్ట్‌ని పెంచండి. దాంతో వీడియో షార్ప్‌గా, డెప్త్‌తో కనిపిస్తుంది. కానీ ఎక్కువ పెంచితే హార్ష్ అయిపోతుంది. కాబట్టి స్లైట్‌గా పెంచండి. ఇప్పుడు సాచురేషన్. కలర్స్ ఫేడ్ అయితే +5 నుంచి +10 మధ్యలో పెంచండి. స్కిన్ టోన్ ఆర్టిఫిషియల్‌గా మారకూడదు గుర్తుపెట్టుకోండి. చివరగా టెంపరేచర్ అండ్ టింట్. వీడియో బ్లూగా ఉంటే వార్మ్ సైడ్‌కి మూవ్ చేయండి. యెల్లో ఎక్కువైతే కూల్ సైడ్‌కి తీసుకువెళ్ళండి. ఇదే వైట్ బ్యాలెన్స్ కరెక్షన్. ఈ 4 టిప్స్ ఫాలో అయితే ఏ వీడియో అయినా క్లీన్ అండ్ ప్రొఫెషనల్‌గా కనిపిస్తుంది. ఓవర్ ఎడిట్ చేయకండి. స్లైడ్ చేంజెస్ మ్యాజిక్ చేస్తాయి. ఇంకా మీరు బెటర్‌గా చేయాలనుకుంటే చేసుకోవచ్చు. బట్ ఇది మాత్రం కంపల్సరీ చేయండి. థాట్స్ ఇట్. వీడియోని కంప్లీట్‌గా చూసిన వాళ్ళకి థాంక్స్. ఈ వీడియో మీకు నచ్చితే, యూజ్‌ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. థాంక్ యూ. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై.